వెల్కమ్ టు మంగినపూడి బీచ్. ఆశ్చర్యంగా ఉంది కదా, అది ఎక్కడ అని. బందరుకు అదేనండి, మచిలీపట్నంకు 14 కిలోమీటర్స్ దూరంలో అద్భుతమైన బీచ్ ఉంది. ఆ బీచ్ను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. చూసారా, అందమైన సముద్రపు హోరు, పరవళ్ళు తొక్కుతున్న అలలు, పిల్లల కేరింతలు, సముద్రపు గాలికి ఊగుతున్న కొబ్బరి చెట్లు, అనంతమైన ఇసుక తిన్నెలు, గంభీరమైన సముద్రము చూస్తుంటే నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఆన్ ద సీ షోర్ ద క్రిసెంట్ మూన్ అనే కవిత గుర్తుకొస్తుంది. అంతులేని ప్రపంచాల సముద్ర తీరంలో పిల్లలు కలుస్తారు. అనంతమైన ఆకాశం తలపై కదలకుండా ఉంటుంది మరియు నిశ్చలమైన నీరు అల్లకల్లంగా ఉంటుంది. అంతులేని ప్రపంచాల సముద్రం తీరంలో పిల్లలు అరుపులు మరియు నృత్యాలతో కలుస్తారు. వారు ఇసుకతో తమ ఇళ్లను నిర్మిస్తారు మరియు వారు ఖాళీ గవ్వలతో ఆడుకుంటారు. వారు వాడిపోయిన ఆకులతో నేస్తారు వారి పడవలు మరియు నవ్వుతూ వాటిని తేలుతారు విశాలమైన లోతుపై. పిల్లలు ప్రపంచాల సముద్ర తీరంలో ఆడుకుంటారు. వారికి ఈత కొట్టడం తెలియదు, వారికి వలలు వేయటం తెలియదు. ముత్యాల కోసం డైవ్ చేస్తారు. వ్యాపారులు తమ ఓడలలో ప్రయాణించారు. పిల్లలు గులకరాలను సేకరిస్తారు మరియు వాటిని మళ్ళీ చెదరగొట్టారు. వారు దాచిన నిధుల కోసం వెతకరు. వారికి వలలు వేయటము అస్సలు తెలియదు. సముద్రం నవ్వుతో ఉప్పొంగుతోంది మరియు సముద్ర బీచ్ యొక్క చిరునవ్వు లేతగా మెరుస్తుంది. మృత్యువుతో వ్యవహరించే అలలు పాడతాయి పిల్లలకు అర్థం లేని పాటలు. ఒక తల్లి తన బిడ్డ ఊయల ఊపుతున్నప్పుడు కూడా సముద్రం పిల్లలతో ఆడుకుంటుంది మరియు సముద్ర తీరం యొక్క చిరునవ్వు లేతగా మెరుస్తుంది. అంతులేని ప్రపంచాల సముద్ర తీరంలో పిల్లలు కలుస్తారు. దారి లేని ఆకాశంలో తుఫాను తిరుగుతుంది. మార్గాలు లేని నీటిలో ఓడలు ధ్వంసమవుతాయి. మరణం విదేశాలలో ఉంది మరియు పిల్లలు ఆడుకుంటారు. అంతులేని ప్రపంచాల సముద్ర తీరంలో పిల్లల గొప్ప సమావేశం జరుగుతోంది. సో మంగినపూడి బీచ్ మరో మినీ గోవా నా పూర్తి స్థాయి వీడియో త్వరలో రాబోతుంది. అందులో బీచ్ వైబ్స్, అందమైన ఇసుక తిన్నెలు, ఏటీవీ బైక్ రైడ్స్, హార్స్ రైడింగ్, మెరైన్ ఫిషెస్, లైట్ హౌస్ ఇలాంటి దృశ్యాలన్నీ చిత్రీకరించాను. త్వరలో వీడియో రాబోతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. సో మై ఛానల్ నేమ్ is Rahman's Health and Biology Hub. Okay, I am signing off. Okay, thank you.